ఏపీలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించారు. అక్టోబర్ 16 నుంచి అమ్మకాలు చేపట్టారు. 2 నెలల కాలంలోనే భారీగా లిక్కర్ సేల్స్ జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మద్యం ప్రభుత్వానికి కాసులు కురిపిస్తోంది. వైసీపీ హయాంలో ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచాయి. ఆ సమయంలో అనేక బ్రాండ్లు అందుబాటులో లేవనే విమర్శలు వచ్చాయి. అయితే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలను రద్దు చేసింది. ప్రైవేట్ వ్యక్తులకు టెండర్ల రూపంలో షాపులు ఇచ్చేలా నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఆదాయం సమకూరింది. ఫలితంగా ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్మకాలు చేపట్టడానికి అవకాశం లభించింది. మద్యం దుకాణాల కోసం టెండర్లను పిలవగా భారీ స్పందన వచ్చింది. మొత్తం 3,300కు పైగా దుకాణాలను కేటాయించారు. ప్రభుత్వానికి దాదాపు 2,000 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అక్టోబర్ 16 నుంచి మద్యం దుకాణాలు అమ్మకాలు ప్రారంభించాయి. నిబంధనల ప్రకారం లిక్కర్ షాపులు ఏర్పాటు చేశారు. అయితే కొందరు రాజకీయ నేతల ఒత్తిళ్లతో కొన్ని చోట్ల అమ్మకాలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ మద్యం దుకాణాల్లో పెద్ద ఎత్తున అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఇప్పటికే 20% కమిషన్ ఇవ్వాలని మద్యం దుకాణాల యజమానులు కొత్త డిమాండ్ తెరమీదకు తెచ్చారు. 20% ఇవ్వకుంటే నష్టాలు చవిచూస్తామని చెబుతున్నారు. ఈ అంశం చర్చలో ఉన్నప్పటికీ మద్యం అమ్మకాలు మాత్రం జోరుగానే సాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఏపీ వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లలో కలిపి అక్టోబర్ 16 నుంచి డిసెంబర్ 9 వరకు 4,677 కోట్ల ఆదాయం వచ్చింది.